ఓకే అమ్మా, సింపుల్ టెస్ట్ ఈరోజు 4 క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్వశ్చన్ చేసే ముందు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్తున్నాను చూడండి. ఎవరైతే నా మెటీరియల్ కావాలనుకుంటే వాడు 199 రూపీస్ ఎవరైతే ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా నా మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫామ్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూసుకుందాము. 4 క్వశ్చన్ చూస్తేనమ్మా, ఏ బార్డ్ ఏ లోన్ ఫ్రమ్ ది at 8% simple interest for 2 years and repaid the loan with the interest in totaling 1,91,864 rupees. The total amount of loan taken by A is. క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఏ అనే వ్యక్తి బి నుంచి కూడా ఒక అమౌంట్ తీసుకున్నాడమ్మా. కానీ ఆ అమౌంట్ అనేది ఎంత పర్సెంటేజ్ మీద తీసుకున్నాడు? రేట్ అనేది 8%. సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎన్ని? 2 yearsకి. అయితే ఏం చేయమన్నాడంటే మనకి ఏ అనే వ్యక్తి బి నుంచి అసలు తీసుకుంది అంత క్యాపిటల్ అంటే 100% వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట. అంటే అసలు కనుక్కోవాలి, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. అది కాన్సెప్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా? 8 ఉంది. ఎన్ని సంవత్సరాలమ్మా? మనం చెప్పింది 2 years అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుందమ్మా? 8 రోజులు 16 అవుతుంది. 16 అంటే 100కి 16 యాడ్ చేసుకుంటే ఆ వాల్యూ అనమాట టోటలింగ్. అంటే ఇది ఇక్కడ మనకు తెలుస్తుంది కదా, ఈ మొత్తం వాల్యూ ఎంతమా? 1,91,864 రూపాయల్లో అసలు ఉంది, ప్రిన్సిపల్ ఉంది, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, మొత్తం కలుపు ఉంది. అంటే 100% ఉంది, అదేవిధంగా 16% ఉంది. అంటే ఏమవుతుందమ్మా? 116% వాల్యూ అనేది అది సమానం అవుతుంది. పర్సంటేజ్ వాల్యూ రూపంలో చూసుకుంటే 116%, వాల్యూ రూపంలో చూసుకుంటే 1,91,864 రూపీస్ అవుతుందమ్మా. అయితే మనం కనుక్కోమంది అసలు ఏ అనే వ్యక్తి బి దగ్గర ఎంత తీసుకోమన్నాడు, 100% వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలమ్మా. ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా క్యాన్సిల్ చేసుకుంటే 116 అనేది 1,91,864లో 1,654 సార్లు క్యాన్సిల్ అయిపోద్దామా డైరెక్ట్గా. క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ ఉన్నాయి కానీ క్యాన్సిల్ చూద్దాం. ఏమైనా ఉన్నాయా? ఏమీలో. ఇంకేం చేస్తామా? క్రాస్ పంపించేస్తాం. ఇంటూ 100. నీకు ఇంటూ 100 చేసేటప్పుడు ఏం చేస్తామా? ఆ వాల్యూ పక్క 2 సున్నాలు పెట్టుకుని అంటే 1654 పక్కన 2 సున్నాలు పెట్టుకుంటాం. అదే వాల్యూ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అంటే ఏంటమ్మా, అతను తీసుకున్న మొత్తం ప్రిన్సిపల్ వాల్యూ ఏమో 1,65,400 రూపాయలు. మొత్తం వాల్యూ ఇక్కడ మనకి ఇచ్చింది అదేవిధంగా 1,91,864 రూపాయలు అనమాట. మొత్తం వాల్యూ ఏంటది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. మొత్తం మీద ఆ విధంగా ఈ సమ్మని చేస్తాం అనమాట. అదే ఒకవేళ ఇంట్లో ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటే 16% వాల్యూ తీసుకుని చేసేస్తాం డైరెక్ట్. ఆ విధంగా మనం ఏంటంటే ఈజీ చేసేయచ్చు. మనకి కాన్సెప్ట్ అర్థం కాదు, ఇది ఎంత పర్సెంటేజ్, మనం ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి. అర్థమైందా? 116% వచ్చింది. 116% మనం 100% వాల్యూ కనుక్కున్నాం అనమాట. అంతేనమాట. ఇంకా 5వ క్వశ్చన్ చూసుకుందామా. 5వ క్వశ్చన్ చూసుకుంటే ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ 15% పర్ యానం ఫర్ 3 years ఈజ్ 7,300. ది సమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏంటంటే కొంత సొమ్ము మీద ప్రిన్సిపల్ అంటే కొంత సొమ్ము మీద ఎంతమ్మా? 15% తీసుకున్నాడు. వార్షిక వడ్డీ రేటుతో 15% 3 సంవత్సరాల మీద మొత్తం మీద అతనికి వచ్చిన వడ్డీ ఏమో 7,200 రూపాయలు. అయితే ఆ సొమ్ము ఎంత అంటే 100% వాల్యూ మనం కొనుక్కోవాలి. ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 7,200 అనేది మొత్తం వచ్చే వడ్డీ అమ్మ. వడ్డీ అని చూస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలు అంటే ఎంత పర్సెంటేజ్? 15% అనమాట. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 7,200 అనేది వడ్డీ వాల్యూ అవుతుంది. వడ్డీ వాల్యూ అనేది 45% అని తెలుస్తుంది కదా. 45% మనకి 7,200 అవుతే మనకి అసలు కావాలి అంటే 100% వాల్యూ ఎంత అనేది మనం చూసుకోవాలి. ఈ విధంగా అర్థమైందా? అసలు 45% వాల్యూ 7,200 అయితే మనకు కావాల్సింది అసలు 100% వాల్యూ ఎంత. సేమ్ ఏం చేస్తా? క్యాన్సిల్ చేద్దాం. 5 అనేది ఇందులో 20 టైమ్స్ పోద్దామా, 45లో 9 టైమ్స్ పోద్దామా. అదేవిధంగా 9 టేబుల్ అనేది 7,200 పొద్దిగామా, 8,972 అంటే ఇంకా ఏం మిగిలింది? 2 సున్నాలు పెట్టుకుంటాం. ఇంకేంటమ్మా ఏం చేస్తాం? 800 ఇంటూ 20 అనమాట. 800 ఇంటూ 20 చూస్తే మనకి 16,000 వస్తుంది అనమాట. అంటే 100% వాల్యూ 16,000, 16,000 అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. అర్థమైందా? నేనేం చెప్పాను? ఎంత పర్సెంటేజ్ మనం ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇంతే సేమ్ కాన్సెప్ట్. మనకి అన్నంగానే PTRY డివైడెడ్ బై 100 అని, ప్రిన్సిపల్ అంటే ఒక వాల్యూ తీసుకుని, టైం అంటే ఒక వాల్యూ తీసుకుని, రేట్ అంటే ఒక వాల్యూ తీసుకుని
ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకుంటూ సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే టైం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. మనకి టైం వద్దు. ఈ పర్సంటేజ్ 45% వాల్యూ మనం 7,200 వచ్చింది. మనకు కావాల్సిన ఎంత పర్సెంటేజ్ 100% కావాలి. అసలు కావాలి. అసలు వాల్యూ ఎప్పుడు కూడా 100% మనం చెప్పాము. వడ్డీ అనేది 7,200 అనమాట. అయితే మనకు అసలు కావాలి. ఆ వడ్డీ అనేది పర్సెంటేజ్ రూపంలో 45% వస్తుంది. ఈ వడ్డీ అనేది 45% ఎలా తీసుకొచ్చావు? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15%. ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాము? 3 సంవత్సరాలకి అనమాట. అంటే ఈ విధంగా 45% వాల్యూ వచ్చిందనమాట. ఈ విధంగా మనం చేస్తాం. అదే విధంగా ఏమీ లేదు, ఈజీగా ఉంటుంది. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే పర్సంటేజ్ టాపిక్ కూడా బాగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట డెఫినెట్గా. అదే విధంగా 6వ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా చాలా ఈజీ అమ్మా. సంజయ్ borrowed 900 rupees at 4% per annum and 1100 at 5% per annum for the same duration. అర్థమైందా? ఒకే టైం కన్నా అతను 2 వాల్యూస్ తీసుకున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే 900 తీసుకున్నాడు, ఇంకోసారి ఏం చేశాడంటే 1100 తీసుకున్నాడు. టైం ఒకటే కానీ ఇంట్రెస్ట్ వేరు. ఎంత? 4% ఒక దగ్గర, ఒకరి దగ్గర 5% అనమాట. అంటే ఈ వాల్యూ మనం చూసుకోవాలి. అయితే ఏం చేస్తున్నాడు ఇతను మొత్తం మీద కూడా 364 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు మొత్తం మీద. అతను ఎన్ని సంవత్సరాలు పే చేస్తాడు అనేది మనం కనుక్కో. ఇప్పుడు ఏంటి, వాట్ ఈజ్ ది టైం పీరియడ్ ఇన్ ఇయర్స్? అసలు మొత్తం అతను 364 రూపాయలు పే చేస్తుంటే అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడో మనం కనుక్కోవాలి. ఆల్రెడీ మనం చెప్పాం 900 రూపాయలు అయితే ఇయర్కి వచ్చి 4% అనమాట వడ్డీ. అయితే మనం ఇక్కడ 900 నుంచి 4% వాల్యూ తీసుకురావాలి. అదేవిధంగా 1100 నుంచి 5% తీసుకురావాలి. ఇది సంవత్సరానికి వస్తే, సంవత్సరాన్ని నుంచి మొత్తం కట్టేది 364 అయితే ఈ వాల్యూ సంవత్సరానికి అయితే వస్తుంది దాన్ని డివైడెడ్ బై చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. అప్పుడు డైరెక్ట్గా టైం పీరియడ్ వస్తుంది అనమాట. ఇక 900లో 4% ఎలా? మనకి ఆల్రెడీ చెప్పానమ్మా. 1% వాల్యూ ఎలా వస్తుందమ్మా? నేను ఏ వాల్యూ ఉన్నా కూడా రైట్ సైడ్ నుండి 2 డిజిట్ల పక్కన వాల్యూ పాయింట్ పెట్టుకొని ఉన్న వాల్యూవే మనకు 1% వాల్యూ వస్తాయి. అంటే 2 డిజిట్లు ఇక్కడ ఏంటి? 2 సున్నాలు తీసేస్తే ఇంకేమో 9 ఉంది. 9 పక్కన 2 సున్నాలు పెట్టుకున్నా అసలు పాయింట్ పక్కన 2 సున్నాలు ఉంటే దానికి వాల్యూ లేదు కాబట్టి 1% వాల్యూ 9 అవుతుంది. మనకేం కావాలి? 4%. అంటే ఈ వాల్యూ ఏం చేస్తావు? 1% వాల్యూ 4 అంటే 4% ఏం చేస్తావు? 9 into 4 అనమాట. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 36 అవుతుంది. అర్థమైందా? 900లో 4% నుండి 36 అవుతుంది. అదేవిధంగా 5% నేనేం చెప్పా? 2 డిజిట్లు పక్కన పెట్టుకోండి. అదేవిధంగా 11 ముందు పెట్టుకుంటాం. అంటే ఇక్కడ పెడతాం. ఇక్కడ పెడితే ఇది 1% 11 అనేది. మనకు 5% కావాలి. అంటే 11 into 5 55 అవుతుంది అనమాట. అంటే 1100కి సంవత్సరానికి వచ్చి 5% మీద 55 రూపాయలు వడ్డీ అవుతుంది. అదేవిధంగా 900 రూపాయలకి 4% మీద సంవత్సరానికి వచ్చి 36 రూపాయలు అవుతుంది. రెండింటి మీద కలుపుకుంటే సంవత్సరానికి ఎంత వస్తుందమ్మా వడ్డీ అంటే మనకి 91 రూపాయలు వస్తుంది అనమాట. సంవత్సరానికి 91 రూపాయలు వస్తుంది. 1 ఇయర్కి ఇది 1 ఇయర్కి మనం మొత్తం మీద 364 పే చేస్తున్నాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పగలుగుతావు? ఈ వాల్యూని, ఈ 91 వాల్యూని దాంతో డివైడెడ్ బై చేయాలన్నమాట. అంటే 91 అనేది 364లో చూసుకుంటే 4 times క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. అంటే మొత్తం మీద సంవత్సరానికి వచ్చి 91 రూపాయలని 4 సంవత్సరాలు పే చేస్తే మొత్తం కూడా 364 రూపాయలు పే చేస్తాడనమాట. అంటే మనకు కావాల్సిన ఇక్కడ ఏంటి? ఎంత కాల వ్యవధి తీసుకున్నాడు, అతను ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు అప్పు అనేది 4 సంవత్సరాలు మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఈ వాల్యూ అనేది, ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తాము. పెద్ద కష్టం ఏమి ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? అర్థమైందా?